అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్లీ తలనొప్పి మొదలైంది. వైసీపీ అధినేత జగన్ పాలిటిక్స్ లో మోస్ట్ సీనియర్ ని తప్పించి ఆయన స్థానంలో కొత్తగా యువకుడికి సమన్వయకర్తగా నియమించడమే తలనొప్పికి కారణంగా మారింది. ఇప్పుడు ఇద్దరు నేతలు నియోజకవర్గంలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ విషయంలో మాజీ స్పీకర్ మాట వినకపోవడంతో పార్టీ పెద్దలకు సైతం ఇబ్బందిగా మారిందా? పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో వైసీపీ పుట్టి మునగడం ఖాయమనే చర్చ జరుగుతోందా? లెట్స్ వాచ్. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు ఒకే పార్టీకి చెందిన ఇరువురు వైసీపీ నేతలు నిర్వహించిన వేరువేరు కార్యక్రమాలు. ఈ సీన్ ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి తలనొప్పిగా మారుతోంది. ఆ గట్టునుంటావా ఈ గట్టుకు వస్తావా అంటూ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస వైసీపీలో ఇరువురు బడా నేతలు అగ్ని పరీక్ష పెట్టేశారు. వైసీపీలో సూపర్ సీనియర్ అయిన తమ్మినేని సీతారాంను ఇన్ఛార్జిగా తప్పించడంతో పార్టీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. ప్రస్తుత ఇన్ఛార్జ్కు సహకరించే ప్రసక్తే లేదంటూ తమ్మినేని తెగేసి చెబుతున్నారు. దీనికి కారణం రాజకీయాల్లోకి ఎంటర్ అయిన 40 ఏళ్ల నుంచి ఇదే నియోజకవర్గంలో టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే పార్టీలో గ్రూపులు 3 పర్యాయాల్లో 2 సార్లు ఓటమి, ఇతర ఆరోపణల నేపథ్యంలో తమ్మినేనిని తప్పించారు. విద్యావంతుడు యువకుడు అయిన చింతాడ రవికుమార్కు బాధ్యతలు అప్పగించారు. దాంతో మాజీ స్పీకర్ నారాజయ్యారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమదాల వలస ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చింతాడ రవికుమార్ నియోజకవర్గంలో సరబుజ్జిలి, బూర్జా, ఆమదాల వలస మండలాలతో పాటుగా మున్సిపాలిటీలలో దూకుడు పెంచారు. కూటమి సర్కారుపై కార్యకర్తలను కలుపుకుంటూ పోరాటం చేయడంలో కొంతమేర సక్సెస్ అయ్యారు. కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ కి వ్యతిరేకంగా చింతాడ రవికుమార్ ఫైట్ చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న సొంత పార్టీలోని బడా నేత సహకార నియంత్రణ చేస్తుండడంతో చింతాడ రవికుమార్ కు చేదు అనుభవం ఎదురవుతోంది. మరోవైపు శ్రీకాకుళం పార్లమెంటరీ బాధ్యతలు తీసుకున్న తమ్మినేని సీతారాం కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. తన కొడుకు చిరంజీవి నాగ్ను రంగంలోకి దింపారు. దాంతో ఇద్దరు నేతల మధ్య డి అంటే డి అన్నట్టుగా సీన్ మారిపోయింది. ఇప్పుడు ఆమదాల వలస నియోజకవర్గంలో ఇద్దరు బడా నేతలు ఒకే రోజు ఒకే కార్యక్రమాన్ని ఒకే పార్టీలో విడివిడిగా 2 సార్లు నిర్వహించడం కొత్త చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆమదాల వలస నియోజకవర్గంలో అసలేం జరుగుతుందన్నది అర్థం కాక సెంట్రల్ ఆఫీస్ కి కంప్లైంట్స్ వెళ్తున్నాయట. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న ఈ మాజీ సభాపతి తమ్మినేని వైఖరి అర్థం కావడం లేదని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. సాక్షాత్తు వైఎస్ జగన్ రెడ్డి నియమించిన చింతాడ రవికుమార్ కి తమ్మినేని సపోర్టు చేయకుండా నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు కొందరిని కలుపుకొని తనయుడు చిరంజీవి నాగ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు సొంతంగా నిర్వహిస్తుండడం పార్టీ ఆగ్రహానికి కారణంగా మారుతోంది. ఆమదాల వలస ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించిన తమ్మినేని సీతారాంకు ఆ పోస్టు కూడా ఉండదని సొంత పార్టీ నేతలు బహిరంగ వేదికగా ఇటీవలే చెప్పారు. దీంతో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమదాల వలస విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న సంకేతాలు పంపుతున్నారని సమాచారం. అందుకే తనయుడు చిరంజీవి నాగ్ నేతృత్వంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్తో కాకుండా సొంతంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాన్ని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమదాల వలస వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి వెళ్తున్న రీజనల్ డిస్ట్రిక్ట్ పార్టీ పెద్దలు నోరు మెదపడం లేదు. మరోవైపు సీతారాం పార్టీ మీద ఒత్తిడి తెచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సొంత పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనను గాని తన కుమారుడు చిరంజీవి నాగ్లో ఒకరికి ఖచ్చితంగా బరిలో నిలపాల్సిందే అని పట్టుపడుతున్నారట. ఇదే సందర్భంలో కొంతమంది వైసీపీ నేతలకు రాజీనామా చేపించి చింతాడ రవికుమార్ కి వ్యతిరేకంగా బహిరంగంగానే పోరుబాట పడుతున్నారు. ఇలా ఇద్దరు నేతల మధ్య ఆమదాల వలస నియోజకవర్గంలో వైసీపీ రెండుగా చీలిపోయింది.
ఈ సందర్భంలో పార్టీ చింతాడ రవికుమార్కి బ్రేకులు వేయకుండా తమ్మినేని సీతారాంపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే తమ్మినేని సీతారాం పట్టు వీడి మెట్టు దిగుతారా అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది.